హాయ్ వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కాంపిటేటివ్లో ఉన్న స్టూడెంట్స్, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, అదేవిధంగా ముఖ్యంగా రైల్వేస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే చూడండి, రీసెంట్గా ఆర్ఆర్బి ఏఎల్పి రిజల్ట్స్ వచ్చాయి. CBT2 సైకోమెట్రిక్ టెస్ట్ కూడా జరగబోతుంది. ఇందులో CBT2 డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి. అంతేకాకుండా జస్ట్ 5 to 0.1 మార్క్స్ జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా చూడండి. NTPC 1 month ప్రిపరేషన్ చేసిన వాళ్ళు, జస్ట్ ప్రిపేర్ అయ్యి 40 to 50 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్, NTPC కట్ ఆఫ్, ఈ టాపిక్స్ పైన నేను నీట్గా మాట్లాడతా. అంతేకాకుండా ఎవరు కాంపిటీషన్లో ఉన్నారో, అసలు ఎవరు కాంపిటీషన్లో లేరు, అసలు కట్ ఆఫ్లు ఎందుకు ఇంక్రీజ్ ఇంత అవుతున్నాయి, ఈ టాపిక్స్ పైన నీట్గా డిస్కస్ చేస్తా. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఫస్ట్ నేను మీకు జనరల్గా జస్ట్ కట్ ఆఫ్స్ ఒకసారి మన సికింద్రాబాద్ జోన్ ఒక రఫ్గా డిస్కస్ చేద్దాం. ఓపెన్ కేటగిరీలో 56, SC వచ్చి 30, ST వచ్చి 25.55, OBC వచ్చి 30, EWS 40.37, ఎక్స్ సర్వీస్మెన్ 43.33. సో ఇక్కడ చూడండి, యూఆర్ వచ్చి 56.29, నెక్స్ట్ 30 వచ్చి SC వచ్చి 30.74, నెక్స్ట్ ST వచ్చి 25.55, OBC వచ్చి 30, EWS వచ్చి 40.37, ఎక్స్ సర్వీస్మెన్ 43.33. ఈ పాయింట్స్ ఎందుకు డిస్కస్ చేస్తానో మీరు చివరి వరకు చూడండి. ఈ రైల్వే వాడు పాయింట్స్ ఎందుకు డిస్కస్ చేస్తాడు, పాయింట్స్ కూడా ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు అనే పాయింట్లో మీకు నీట్గా చెప్తాను, చూడండి ఒక్కసారి. రీసెంట్గా నా స్టూడెంట్స్ ఇతను ALP CBT1 ఎగ్జామినేషన్ రాశాడు అనమాట. ఇతనికి అంత అంటే అప్పుడే దిగాడు కాంపిటీషన్లో. మేబీ మా కోచింగ్ సెంటర్కి వచ్చి ఒక ALP CBT1 జరగకముందుకే వచ్చాడు. ఆల్రెడీ 3 months ప్రిపరేషన్లో మన ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేశాడు అనమాట. ఇతనికి రా మార్క్స్ వచ్చినది CBT1లో 39 to అరౌండ్ 40 మార్క్స్ ఏమో వచ్చాయి. సార్ నేను డిస్క్వాలిఫై అవుతాను, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినది కాంపిటీషన్లో ఇతను. సార్ నేను క్వాలిఫై అవుతానా లేదా క్వాలిఫై అవుతానంటే, నాకు నమ్మకం ఉండే ఇతను నేను చెప్పిన మాట ఏంటంటే, మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు, ఖచ్చితంగా ఫస్ట్ CBT2 ప్రిపేర్గా ఎన్నోసార్లు చెప్పారు, ట్రేడ్ ప్రిపేర్గా అని. ఓకే, ఇతను ఆల్రెడీ CBT1లో ప్రిపరేషన్లో ఉన్నాడు. ట్రేడ్ ఒక్కటి ఇక్కడ ఇతని రిజల్ట్స్ చెప్తాను చూడండి. ఇతనికి వచ్చిన మార్క్స్ చూడండి, ఫైనల్ మార్క్స్ పార్ట్ ఏలో, పార్ట్ ఏ పార్ట్ బి ఉంది కదా ఏఎల్పిలో, పార్ట్ ఏలో వచ్చిన మార్క్స్ వచ్చి 6. చూడండి ఒక్క నిమిషం, ఫైనల్గా 100 చేసింటే 62 మార్క్స్ వచ్చాయి ఇతనికి. కానీ వీళ్ళ కట్ ఆఫ్ చూడండి ఒకసారి. ఇతను యాక్చువల్గా SC, వీళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ చూడండి ఎంత ఉంది, 30 మార్క్స్ .3474 ఉంది. వచ్చిన మార్క్స్ 60, కట్ ఆఫ్ పెట్టింది 30. కానీ ఇక్కడ ట్రేడ్లో డిస్క్వాలిఫై అయ్యాడు ఈ పర్సన్. ఇలాంటి పర్సన్స్లో మీలో కూడా ఉంటారు. పార్ట్ ఏ అయినా డిస్క్వాలిఫై, పార్ట్ బి క్వాలిఫై కావడం, పార్ట్ బి డిస్క్వాలిఫై, పార్ట్ ఏ మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడం. ఇలాంటి మెంబర్స్ చూసి మనం ఏం నేర్చుకోవాలా, ఇప్పుడున్న ఆస్పిరెంట్స్ ఏం చేసుకోవాలా. ఇతను చేసిన తప్పు ఏంటంటే, చిన్న మిస్టేక్ ఏమంటే, ప్రతి హ్యూమన్ బీయింగ్స్లో ఖచ్చితంగా తప్పులు అనేవి జరుగుతుంటాయి. దాన్ని సరిదిద్దుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇతను నమ్మకం ఉండే ముందే ప్రిపరేషన్ చేయని ఎన్నోసార్లు చెప్పాను ఈ పర్సన్కి నేను. అంటే ఇక్కడ ఏంది అంటే, అతని పైన అతనికే నమ్మకం లేదు. నాకు తెలుసు ఇలా ఉంటుంది సిచ్యువేషన్, ఏమని నువ్వు ఫస్ట్ ప్రిపేర్ కా అంటే, ఎగ్జామ్ వచ్చిన హాల్ టికెట్స్ వచ్చాక ట్రేడ్ సిలబస్ అనేది ఆల్రెడీ సగంలో ఉన్నాడు, ప్రిపరేషన్లో ఉన్నాడు, అంటే ఫుల్ ట్రేడ్ చదవలేదు ఇతను. ఇంకొకటి ALP ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టారు చూడండి. ఆ 20 daysలో ప్రిపరేషన్ చేసినాడు ఈ పర్సన్. ఇతన్ని చేసిన మొదటి తప్పు, ముందే ప్రిపరేషన్ చేసింటే ఈ తప్పు. అంటే ఇంకొకటి ఏమి, మనం ఎన్ని మార్క్స్తో డిస్క్వాలిఫై అంటే 1.46 మార్క్స్తోనే డిస్క్వాలిఫై అయ్యాడు ఇతను. ఇది జరిగిండే సిచ్యువేషన్. అంటే వీళ్ళని చూసుకొని ఏం నేర్చుకోవాలా ఇప్పుడుండే ఆస్పిరెంట్స్? నేనేం చెప్తానంటే, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటాయి, ఇతను కూడా సీరియస్ ఆస్పిరెంటే, తక్కువ చేసి నేను మాట్లాడను, కానీ మనం చేసిన చిన్న మిస్టేక్సే మన రిజల్ట్స్ని డిసైడ్ చేస్తాయి. మన రిజల్ట్స్ అనేది ఫైనల్లో డిసైడ్ చేస్తాయి. ఇది ప్రతి
ఆస్పిరెంట్స్ వచ్చిన నిజం ఇది. మీరు ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా డిసైడ్ అవుతుంది. అది ఎగ్జామినేషన్లో కావచ్చు, మీ ప్రిపరేషన్లో కావచ్చు. ఇది నేను చెప్పే పాయింట్. ప్రతి ఒక్కరిది మీరు చేస్తున్న తప్పులు మీరే గ్రహించుకోవాలి. నేను చెప్తేనే ఎవరు చెప్తున్నా కాదు. మన 100% ఎఫర్ట్ పెడితే మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అంటే ఇతనికి వస్తుందా రాలేదా అంటే నేను 100% పెట్టాడు, ఎప్పుడో వచ్చాక పెట్టాడు. ఓకే, ఇతను కూడా రావాల్సిందే. ఇలాంటి వాళ్ళు ఉన్నారు బయట. కట్ ఆఫ్లు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇందుకే పెరిగేది కూడా. ఇంకొకటి, రైల్వే వాడు ఏం చేస్తున్నాడంటే ఈ పాయింట్ సిస్టంలో ఎప్పటి నుంచో ఉంది. ఈ పాయింట్ చూడండి 56.29. ఈ 29తో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఫైనల్ మెరిట్లు కూడా ఇట్లే చూస్తారు. మీరు కావాలంటే కట్ ఆఫ్లో ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఓకే, పాయింట్ అర్థమైనట్టుంది. ఎవరైతే ఇకపైన ఈ స్టూడెంటే కాదు, ప్రతి స్టూడెంట్ చేసే తప్పులే ఇవి. మన తప్పులే మన రిజల్ట్స్ని డిసైడ్ చేసేది. ఓకే, నెక్స్ట్ ఇలాంటి వాళ్ళు చెప్తాను చూడండి. ఇలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, నెక్స్ట్ టైం డిప్రెషన్ లేకపోకుండా మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. నేను చెప్తున్నాను కదా. ఎవరైతే 5 to ఈ పాయింట్ సిస్టంలో 5 to 10 మార్క్స్ లోపల ఉన్నారో, పాయింట్ సిస్టంలో కూడా 0.5లో 0.7లో 0.04 0.3 ఇట్లాంటివి కూడా ఉన్న వాళ్ళకి మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీరు దగ్గరలోనే ఉన్నారు. మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఎవరి కోసమో ఉండద్దండి, మీకోసం మీరు ఉండండి అంతే. నేను చెప్పే పాయింట్ ఇది. మీ అందరికీ నేనేం చెప్పినట్టే ప్రిపరేషన్ అలాగే ఉంచండి, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీరు డిసప్పాయింట్లోకి వెళ్ళొద్దండి. ఫస్ట్ అసలు తీసేయండి. మన టైం బాగలేదు. ఒక సిచ్యువేషన్ చెప్తాను చూడండి. మన కష్టం 99% ఉంటే 1% దేవుడిది ఉంటుంది. ఈ 1% కలిస్తేనే మన రిజల్ట్స్. అది ఎప్పుడు కలుస్తుందో మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి 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 అది ఎన్నైనా రాయండి. నేను చెప్తాను, మీ హార్డ్ వర్కే మిమ్మల్ని బయట తోసేది కూడా. గుర్తుపెట్టుకోండి ఈ మాట. బాగా చెప్తున్నా. మీరు డిసప్పాయింట్ లోన్ అయ్యి ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయకుండా ఎన్ని రోజులు అలా ఉండద్దండి. మీరు బయటకు వచ్చేసింది ఆ డిప్రెషన్లో నుంచి. ఖచ్చితంగా చెప్తున్నా, మీకు జాబ్ వస్తుంది, 100% వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. వీళ్ళని చూసుకొని ఆర్ఆర్బి 1 month ప్రిపరేషన్ చేసిన స్టూడెంట్స్ చాలామంది మీ ఎన్టీపీసీ ఆన్సర్ కీస్ ఆల్రెడీ టెక్నీషియన్లో కూడా ఉన్న ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి మీకు. కొద్దిగా కష్టపడి ఉంటే బాగుంటుండే, 100% ఎఫర్ట్ పెట్టిన వాళ్ళ సిచ్యువేషనే ఈ 5 to 10 మార్క్స్లో వెళ్తున్నారంటే మీరు అసలు కాంపిటీషన్లో ఉన్నారా? మీరు కాంపిటీషన్లో ఉన్నారు కానీ హార్డ్ వర్క్ చేయాలా. మీరు ఓన్లీ స్మార్ట్ వర్క్లోనే ఉన్నారు. నాకు వచ్చేస్తుందిలే 1 monthలో ప్రిపరేషన్ చేస్తే అనేవాళ్ళు మీరు ఎలా ఉన్నారంటే స్మార్ట్గా థింక్ చేస్తున్నారు అంతే. వీళ్ళంతా తిక్కోళ్ళ. నేను చెప్పే పాయింట్, ఈ 1 month ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు, మీ సీనియర్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళంతా తిక్కోళ్ళ. మీరే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉన్నారు బయట. కాంపిటీషన్ ఎందుకు పెడుతుండే ఇందుకే. ప్రతి ఒక్కరికి 45 to 50 యావరేజ్ మార్క్స్ పెట్టాడు ఎన్టీపీసీలో. మీ ఫీలింగ్ ఏది? ఈ మార్క్స్లో ఉన్న వాళ్ళంతా ఒక చిన్న ఫీలింగ్ వచ్చింటుంది, మీ అందరు ఖచ్చితంగా వచ్చింటుంది. అర్రే ఇంకొద్దిగా ప్రిపేర్ అయ్యింటే బాగుండే కదా, అర్రే ఇంకొద్దిగా ప్రిపేర్ అయ్యింటే బాగుంటుండే కదా. ఈ ప్రిపరేషన్ మీరు, నేనేం చెప్తానంటే ఇంకొకసారి ఈ తప్పు జరగకుండా చూడండి, కంటిన్యూషన్ చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. నేను చెప్తున్నాను ఈ పాయింట్. ఖచ్చితంగా మీరు కూడా క్వాలిఫై అవుతారు. కానీ లాంగ్ టర్మ్ ఉండాలి. ఒకేసారి రాత్రి నేను మేడలు కట్టేస్తానంటే కుదరని పని. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకే కష్టమైన సిచ్యువేషన్. ఇంకా మీరు ఏ రేంజ్లో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ టైం అయితే ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకొని మీరు ప్రిపరేషన్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీకు చెప్పుకుంటా మీరు ప్రిపరేషన్ చేసుకుంటే మీరు నెక్స్ట్ టైం ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడండి. ఇదే తప్పులు ఈ చేసిన తప్పులు అది టెక్నీషియన్కి వర్తిస్తుంది, ఇంతకుముందు డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఓకే, వీళ్ళంతా ఆల్రెడీ కసి మీద ఉండి ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు ఇలాగే ఉంటారు. వాళ్ళు కట్ ఆఫ్లు ఎందుకు ఇంక్రీజ్ అవుతారంటే ఇందుకే, వీళ్ళ వల్ల ఇంక్రీజ్ అయ్యేది.
నార్త్లో కూడా అలాగే ఉన్నారు స్టూడెంట్స్. సీరియస్ ఆస్పిరెంట్స్ చూడండి. ఓకే, మీరు 1 మంత్ చేసి నేను నాకు జాబ్ రావాలంటే అసలు ఇంపాసిబుల్ అది. మీరే అసలు ఈ ఈ కాంపిటీషన్లో ఉన్నారని ఫస్ట్ తెలుసుకోండి మీరు. నెక్స్ట్ ఇంకా వీళ్ళ గురించి ఇంకా నేను ఏం చెప్పాలంటే, ఇంకా హాల్ టికెట్స్ వచ్చాక ప్రిపరేషన్ చేసిన స్టూడెంట్స్ అసలు లేరండి వీళ్ళు. అసలు వీళ్ళు ఈ కాంపిటీషన్లో పనికిరారు. ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు అసలు మానుకునేసి వదిలేసి వేరే ఏదైనా జాబ్ చూసుకుని చాలా మంచిది ఇది. లేదా లాంగ్ టైం ప్రిపరేషన్ చేయండి. ముందు ఎగ్జామ్స్ రాసి అంతా చేస్తేనే అక్కడికి ఉంది మన సిచ్యువేషన్. మనము అసలు 15 డేస్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేసే వాళ్ళు అసలు కాంపిటీషనే కాదు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏం తీసుకున్నా, ఎన్టీపీసీ కట్ ఆఫ్. చాలా మంది ఎన్టీపీసీ కట్ ఆఫ్ ఎంత అని డైరెక్ట్గా చెప్తున్నాను చూడండి. ఫైనల్గా ఎవరైతే హోప్స్ పెట్టుకోవచ్చు అంటే 57 to 60+ ఉన్న వాళ్ళు మాత్రమే హోప్స్ పెట్టుకోవచ్చు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ పైన. మిగతా వాళ్ళు హోప్స్ పెట్టుకోకూడదా అంటే చాలా కష్టం. హోప్స్ ఎవరు పెట్టుకోవచ్చు అంటే ఈ 55 హార్డ్ షిఫ్ట్ ఉంటుంది చూడండి, వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళు హోప్స్ అయితే వదిలేసండి హ్యాపీగా. అండర్ గ్రాడ్యుయేట్ ప్రిపేర్ కాండి. నెక్స్ట్ ఎందుకు సార్ 57 అని చెప్తానంటే, నేను మ్యాక్సిమం అంతా అనాలిసిస్ చేసే చెప్పానమాట. ఏది పడితే అది చెప్పలే. ఇంకొకటి బాగా వినండి, ఇదే ఫైనల్ కట్ ఆఫా సార్? నాకు 57 వచ్చిన నేను క్వాలిఫై కావాలని నన్ను తిట్టుకోవద్దండి. ఆడ బోర్డు ఏం మా ఫ్రెండ్ది కాదు, నెక్స్ట్ మా రిలేషన్ ఏం కాదు, ఎక్స్పెక్టెడ్ చెప్తున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా ప్రతిసారి కామెంట్స్ చేస్తున్నారు వచ్చి. సుమారుగా ఒక 200 కామెంట్స్ వచ్చింటాయి. నేను క్వాలిఫై అవుతాను అంటే, నువ్వు డిస్క్వాలిఫై అవుతాను నేను చెప్తే నన్ను తిట్టుకుంటావు నువ్వు. నేను చెప్పేది ఎవరికైనా కానీ, నువ్వు నీకు డిస్క్వాలిఫై అవుతావులే, నీకు మార్క్స్ ఎట్లా వస్తాయిలే అని డైరెక్ట్గా చెప్తే ఎవడన్నా వింటాడా? ఎవడు విండు. మీకు మీరు అర్థం చేసుకోండి కాంపిటీషన్ ఎలా ఉందో, ఏ రకంగా. వాడు అనమాట, ఏం నన్ను ఎట్లా అంటావు అంటారు. బాబు ఇక్కడ రా అంటే ఓకే, మాటలు అలా ఉంటుంది నేను చెప్పేది. డైరెక్ట్గా నేను తిట్టాను అనుకోండి, నువ్వు నన్ను తిడతావు. నేను మర్యాదగా చెప్పినప్పుడు ఎవరైనా ఓకే. ఎలా ఉండదంటే ఒరే ఇక్కడ రా అనేదానికి, బాబు ఇక్కడ రా అనేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే నేనేం చెప్తానంటే 50 మార్క్స్ టు 55 వచ్చాయి. ఇది హార్డ్ షిఫ్ట్ అయితే హోప్స్ పెట్టుకోవచ్చు, మిగతా వాళ్ళు అయితే హోప్స్ వదిలేసేది. అండర్ గ్రాడ్యుయేట్ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి అంతే. ఇంతకు మించి నేనేం చెప్పలేదు. ఇంకోటి, ఇది కట్ ఆఫ్ కూడా మిస్ కూడా కావచ్చు. నేను చెప్పేది అదేం కాదు, ఇది నేను ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తాను. మళ్ళీ నన్ను తిట్టుకోవద్దండి, ఓకేనా? నెక్స్ట్ ఫైనల్గా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది, లైక్ చేయడం వల్ల కూడా ఒక 10 మందికి తెలుస్తుంది. అంతకుమించి నేను మీ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏం చేయను. ఎవరైతే ఎన్సీఆర్టీ బుక్స్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా అర్థమెటిక్ బుక్స్, నెక్స్ట్ ఇప్పుడు ఉండే ఎన్టీపీసీ ఆల్ షిఫ్ట్స్ పేపర్స్ కూడా నేను సెండ్ చేసి ఉంచాను మన టెలిగ్రామ్ ఛానల్లో, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.